నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వృషభరాజుల వివాహం ఘనంగా జరిగింది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎండుబెట్ల గ్రామంలో వేద పండితులు పవన్ కుమార్ కార్తిక్ల వేద మంత్రోచ్చరణల మధ్య గో వృషభరాజుల కళ్యాణాన్ని అనంత శ్రీ గోశాల ట్రస్ట్ భవన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలో నిర్వహించిన వివాహానికి పరిసర గ్రామాల భక్తులు హాజరయ్యారు. లోక కళ్యాణార్థమే సకల దేవతామయం శ్రీ లక్ష్మీ స్వరూపం గోమాత శారదకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం వృషభరాజు శ్రీ వీరంజీతో కళ్యాణం జరిపించినట్లుగా వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరము సభ్యులం కలిసి గో వృషభ కళ్యాణం చేయాలి అని సంకల్పించుకోవడం జరిగినది. అంటే గోవుకు కళ్యాణం చేయడం అంటే ముక్కోటి దేవతలకు కళ్యాణం చేసిన ఫలితం. అంటే ఒకరోజు మనం ఏం చేయగలుగుతాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయగలుగుతాం, శివుడి కళ్యాణం చేయగలుగుతాం, లేకపోతే ఇంకొక దేవత కళ్యాణం చేయగలుగుతాం. కానీ నవగ్రహాలు, ముక్కోటి దేవతలు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ రుద్రులు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ అన్ని సకల దేవత పితృదేవతలు అందరూ దేవతలకు పుణ్యం ఒకటే రోజు చేయాలి అంటే దుర్లభం. కానీ ఈ ఆవు అంటే ముక్కోటి దేవతలను తనలో ఇముడ్చుకున్నది కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భాన ఆ గో వృషభ కళ్యాణం చేయాలని మేము సంకల్పించుకోవడం జరిగినది. అందరికీ నమస్కారం. కూర్చోండి, వెనక వాళ్ళ కల్పన కూర్చోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.